హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? ఇవేంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవన్నీ ఊరు నుంచి అమ్మ పంపించారండి. ఆషాఢం కదా! మునగాకు పప్పు వండుకుంటామనేసి మునగాకు నీట్‌గా శుభ్రం చేసి పంపించారు. అలాగే గోరింటాకు కూడా కొమ్మలవి ఏమీ లేకుండా అన్నీ తీసేసి నీట్‌గా పంపించారు. అలాగే మామిడికాయలు కూడా పంపించారు. ఏంటో అమ్మ ఊరెళ్ళి వచ్చే ప్రతిసారి అంతే. అన్నీ ఇలా ప్యాక్ చేసి పంపిస్తారు. వద్దన్నా సరే వినరు. అవన్నీ ఎవరు మోసుకెళ్తారన్నా, "నువ్వేమన్నా మోస్తున్నావా? బస్సులోనే కదా తీసుకెళ్ళేది" అంటారు. మాకు కోడుంది. నాటుకోడి గుడ్లు కూడా వేశారు. తాటిగారెలు కూడా పంపించారు. ఆషాఢంలో తాటిపళ్ళు తినాలి అంటారు కదా! ఇంకా కొబ్బరికాయలు, పంచదార, మునగాకులో వేసుకోవడానికి కందిపప్పు, అలాగే బెల్లం కూడా పంపించారు. ఇక్కడ కొబ్బరికాయ చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆషాఢంలో కొబ్బరి చిప్ప అరగదీసి ఉంగరం చేసుకుని వేసుకునేవారు. అలాగే మంగళసూత్రాల్లో కూడా ఒక పూసలా చేసుకుని అది కూడా వేసుకుంటే మంచిది అని వేసుకునేవారు. ఇవి అప్పడాలు, వడియాలు కూడా పంపించారు. ఇవి మజ్జిగలో ఊరబెట్టిన మిరపకాయలు. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే వడియాలు, చిప్సులు కూడా పంపించారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి. మిరపకాయలు కూడా పంపించారు. సో ఈరోజైతే మునగాకు పప్పు ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా పప్పు ఉడికించుకోవాలి. పప్పు అయితే విజిల్ పెట్టకూడదు. పప్పు మెత్తగా ఉడకకూడదు. కొంచెం పలుగ్గానే ఉండాలి. ఇక్కడైతే మునగాకు శుభ్రంగా నీట్‌గా కడిగేసి లైట్‌గా ఫ్రై చేసుకొని దాన్ని దంచుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు. లైట్‌గా దంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఈ మునగాకు పప్పులోకి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. దానికోసం నేను 2 కొబ్బరి చెక్కలు తురుము తీసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా పచ్చిశనగపప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం ములక్కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సగం వేసాను. సగం ములక్కూర అయితే పప్పులో వేసి కలిపాను. ఒకటి పప్పులో వాటర్ ఉండకూడదు. పప్పు ఉడికించుకున్న తర్వాత అందులో వాటర్ ఉంటే దాన్ని సెపరేట్ చేశాను. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో పప్పు వేసి లాస్ట్లో కొబ్బరి తురుము కూడా వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పప్పు రెడీ. ఏంటి ఇన్నట్లో చూపిస్తుంది అనుకున్నారా? నేను కొంచెం ఎక్కువే వండాను. ఎందుకంటే ఆషాఢంలో మునగాకు తినాలి అంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే ఎక్కువ వండి వాళ్ళకి వీళ్ళకి వేద్దామనేసి కొంచెం ఎక్కువే వండాను నేను. ఊర్లో అయితే అంటే నానమ్మ ఉన్నప్పుడైతే నానమ్మ చాలా ఎక్కువ ఆషాఢం వచ్చిందంటే ఆదివారం మునగాకు పప్పు చాలా ఎక్కువ వండి ఇరుగు పొరుగు అందరికీ కూడా ఇచ్చేవారు. అప్పుడు అంతే కదా! ఒకళ్ళు చేసుకున్నప్పుడు ఇంకొకళ్ళకి అలా ఇచ్చుకుంటూ తినేవారు. మునగాకు పప్పులోకి నేను నెయ్యి వేసుకున్నాను. యాక్చువల్‌గా అయితే గానుగ నూనె వేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. కానీ నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. ఇదేంటంటే పప్పు ఉడికించుకున్నప్పుడు అందులో వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ సెపరేట్ చేసి నేను తాలింపేసాను. పులుపైతే వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం వేసి తాలింపేసానంతే. ఈ మునగాకు పప్పులోకి పప్పుచారు వేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు పప్పులోకి నెయ్యి వేసుకుని అలా అలా కలిపి తింటూ ఉంటే అమృతంలా ఉంటుంది. యాక్చువల్‌గా అయితే మునగాకు పప్పులోకి మనం కందిపప్పు వేసుకుంటాము. కానీ నానమ్మ అయితే చిక్కుడు పప్పు వేసి చేసేవారు. అది చాలా టేస్టీగా ఉండేది. ఆ చిక్కుడు పప్పు ఏంటి, ఎలా తయారు చేసుకుంటారు అనేది
వీడియో చూస్తూ ఉండండి, ఎండింగ్లో చెప్తాను. భోజనాలు అయిపోయి పనంతా అయిపోయిన తర్వాత గోరింటాకు మిక్సీ పడదామని తీసాను. ఈ గోరింటాకు అయితే అందులో రెమ్మలవి ఏమీ లేవు కాబట్టి శుభ్రంగానే ఉంది కాబట్టి అలాగే మిక్సీ పట్టేస్తున్నాను. గోరింటాకైతే లేతగా ఉంది, సో మంచిగానే పండుతుంది. ఈ గోరింటాకులోకి చింతపండు, పోక చెక్క వేస్తే మంచి కలర్ వస్తుంది. సో గోరింటాకైతే నలిగిపోయింది, మెత్తగా అయిపోయింది, మనం పెట్టుకోవడానికి రెడీగా ఉంది. నైట్ అంతా కూర్చొని కష్టపడి గోరింటాకు పెట్టుకున్నాను. రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. గోరింటాకు అయితే రెడ్గా పండింది. ఇది మార్నింగ్, నైట్ పెట్టుకుని మార్నింగ్ తీసేసరికి ఇలా ఉంది. నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా రెడ్గా మంచి కలర్ వస్తుంది. చిన్నప్పుడు అయితే గోరింటాకు పెట్టుకున్న తర్వాత గోరింటాకు తీసి పండిన తర్వాత తాతయ్య అయితే చూపించమనేవారు. గోరింటాకు చూపిస్తే ఎంత బాగా పండినా సరే పండలేదు అని ఉడికించేవారు. దిష్టి తగులుతుందని అలా చెప్పేవారు. ఈమె మా నాయనమ్మ. ఇందాక మీకు చిక్కుడు పప్పు గురించి స్టోరీ చెప్తాన్నాను కదా, అదేంటంటే నానమ్మ ఆకలితో ఎవరొచ్చినా సరే వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టేది. సో లంకల్లో పండించే కూరగాయలు ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముకునేవారు. వాళ్ళు భోజనం టైంకి వచ్చి ఆకలేస్తే అన్నం పెట్టమని అడిగితే నాయనమ్మ అన్నం పెట్టేది వాళ్ళకి. వాళ్ళు చిక్కుడుకాయలు పెట్టేవారు, అంటే డబ్బులకే, కాకపోతే కొంచెం ఎక్కువ పెట్టేవారు చిక్కుడుకాయలు. చేపలు అమ్మేవాళ్ళు కూడా వచ్చేవారు. ఎండు చేపలు, పచ్చి చేపలు కూడా అమ్మేవాళ్ళు వచ్చి వాళ్ళు కూడా అన్నం పెట్టేది. వాళ్ళు కూడా చేపలు పెట్టేవారు. సో అదే అలవాటు అమ్మకొచ్చింది, అమ్మ నుంచి నాకొచ్చింది. ఎవరు ఏమడిగినా కాదు లేదు అనుకుంటా చేస్తాము, ఇస్తాము. ఓకే, ఇక్కడ వాళ్ళు పెట్టిన చిక్కుడుకాయలు తొక్క వలిచేసి గింజలు ఎండబెట్టేసేది. ఎండిన తర్వాత వాటిని తిరగలుండేది, తిరగల్లో వేసి విసిరేసేది. మేము కూడా కాసేపు అలా సరదాగా విసిరేవాళ్ళం. సో అలా వచ్చిన పప్పు చెరిగేసి శుభ్రం చేసి ఆ పప్పు నానబెట్టి ఉడకబెట్టి మునగాకు పప్పు చేసి వండేది. అది చాలా టేస్టీగా చాలా బాగుండేది. ఇంతేనండి, ఈ ఆషాఢం వెళ్తూ వెళ్తూ నాకు మా తాతయ్య నాయనమ్మ జ్ఞాపకాలు నెమరు వేసుకునేలా చేసింది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ బెల్ ఐకాన్. విల్ హ్యావ్ ఆల్ నోటిఫికేషన్స్. కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.